నమస్తే వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, నిన్న ఆంధ్రప్రదేశ్లో మంత్రి మండలి సమావేశంలో కావచ్చు కొన్ని తీర్మానాలను తీసుకున్నారు. అందులో ప్రధానంగా ఇప్పటిదాకా ఒక అంశం ఏదైతే ఉందో ఉద్యోగస్తులు లేకపోతే పెన్షనర్స్ సంబంధించి ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలంటూ వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడుతూ మాట మార్చడం మడిమ తిప్పనన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొత్తం మాట మార్చేశాడు. ఇప్పుడు నా వల్ల కాదు అంటున్నాడు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే, అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మాకు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి హామీలు ఇచ్చాము, మాకు ఇప్పుడు సాధ్యం కాదు అంటూ మళ్ళీ మాట మార్చేసి ఈ పెన్షనర్స్ కావచ్చు ఉద్యోగస్తుల వాళ్ళ యొక్క భవిష్యత్తుని గాఢాంధకారం చేసినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? దీనికి వాళ్ళు ఏదో ఇంత పేగల వరకు వస్తుంది అనుకోలేదండి. ఏదో మామూలుగా ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక హోప్ని క్రియేట్ చేయాలి కదా. మొన్న ఆవేశంలో ఏమనేసాడు, ఇంటికి 1,00,000 రూపాయలు అన్నాడు. తర్వాత కొంచెం ఇంకా ఆవేశం పెరిగిపోయి ఏమన్నాడు, 5 lakhs అన్నాడు. ఇప్పుడు ఏమంటే ఇంటికి 1,00,000 ఇస్తాడా అంటే ఏదో ఆవేశంతో మాట్లాడేస్తాం కానీ ఇలాగ అనుకోలేదు, డబ్బులు లేవు అనుకోలేదు మేము అంటాడు. అలాగా ఇక్కడ మొన్న సమావేశంలో మాత్రం ఆయన బయటపడడం అది ఆ పార్టీ కొంత మైనస్ అవుతుంది. ఓకే, నీ చేతగానప్పుడు ఎందుకు వాగ్దానం చేయాలి అదే అడుగుతారు. కానీ కారణాలు మేము మాకెందుకండి, నువ్వు వాగ్దానం చేసావు, మాట మడం తిప్పనన్నా మడం తిప్పావు, నువ్వు మాట మార్చావు అంతే, దాని సమాధానం చెప్పంటారు అన్నమాట. కానీ ఒకటి ఇంతమంది వాళ్ళ తాలూకు భవిష్యత్తు, ఉద్యోగస్తుల తాలూకు భవిష్యత్తు అంధకారం అయిపోతే వాళ్ళు ఏం చేస్తారండి. ఇంకో రెండో మార్గం, డబ్బులు సంపాదించే మార్గం రెండో మార్గం లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలాగుంది, చీకటి గాఢాంధకారంగా ఉంది. అన్నిటికీ పన్నులు, చెత్త పన్ను కాదు, ఇంటి పన్ను కాదు, వృత్తి పన్ను కాదు, బాగా పెరిగిపోయినాయండి. ఎంత బాగా పెంచేశారంటే వేలు పన్నులు పెరిగిపోయినమాట. 5 సెంట్లకేమో 1,20,000 రూపాయలు మన పన్ను కట్టారని మా వాళ్ళు. 5 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్కి, 5 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్కి 1,20,000 రూపాయలు అనమాట. ఇలాగ అన్ని సమస్యలు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేయగలరండి. డబ్బు అన్నది సంపాదించాలంటే ఇంకో మార్గం లేదు. ఏం మార్గం ఉంది? అప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు టైంలో ఒకేసారి మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు, అక్కడేమో ఐటీ హబ్ అన్నారు. మొత్తానికి ఏంటో విశాఖపట్నంలో గజం 50,000 అయిపోయింది, రుషికొండలో గజం 75,000 అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అదేది లేకపోతే ఎవరు కొంటారు? కొంటారు కనుక రుషికొండ సమంత వేసి వాళ్ళ బంధువర్గం వాళ్ళు, వాళ్ళ మేనత్తలు వాళ్ళంతా చెరుకొంత పంచుకున్నారన్నమాట. అందువల్ల ఇది మాత్రం డెఫినెట్గా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి నష్టమే, పార్టీలకు కూడా నష్టమే. అయితే ఇక్కడ ఉన్న 4 ఉద్యోగ సంఘాల్లో కొన్ని సంఘాలేమో ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చెప్తే అది వాళ్ళు వచ్చి ఉద్యోగస్తుల్ని చొచ్చగొట్టే ప్రయత్నం కావచ్చు, బుజ్జగించే ప్రయత్నం కావచ్చు చేస్తున్నది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఏంటంటే మీరు అక్కడ చెప్తున్నది ఒకటి, మాకు ఇక్కడ జరుగుతున్నది ఒకటి వాస్తవానికి. కాబట్టి మాకు 50 డిమాండ్లు ఏవైతే మేము పెడుతున్నామో అవి తీర్చాల్సిందే, లేకపోతే మేము దానికి సంబంధించి మా కార్యాచరణ ప్రకటిస్తామంటూ ఒక కార్యాచరణ ప్రకటించడము ఇప్పటిదాకా ఆగారు. మరి ఇక రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటారు? లేదండి, ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళకి ఏమి ఉండదండి. ఇప్పుడు ఎవరైతే అనుకూలించి వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుందండి. మీకు ఇంత ఇస్తాం, దీంతో సర్దుబాటు చేసుకోవాలా, ఎంత ఇస్తామో చెప్పరు, మొత్తానికి మీకు సెటిల్మెంట్ చేస్తాం అన్నది మాత్రం అంతర్గతంగా వాళ్ళిద్దరి మధ్య మాటలు ఉంటాయండి. కొంతమంది ఉన్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళు లెఫ్ట్ ఓరియంటేషను, ఆ తాలూకు భావజాను వాళ్ళు మనసును తప్పుకోలేరు, వాళ్ళు రాజీ పడలేరు అన్నమాట. వాళ్ళు అలాగే నష్టానికి హ్యాపీగా అది త్యాగం అనుకుంటారు. నష్టం అంటాను నేను, త్యాగం ఎలాగవద్దని మీకు రావాల్సిన 1,50,000 రూపాయలు వదులుకున్నట్టయితే, మీకు రావాల్సిన 4 లక్షలు వదులుకున్నట్టయితే త్యాగం ఎలాగవద్దంటే నష్టపోవడం అవుతుందన్నమాట. మీ భార్య బిడ్డలని నష్టపెట్టినట్టు అవుతుందన్నమాట. అలాగే కేవలం ప్రజల్లో ఒక
డివైడ్ అండ్ రూల్ సిస్టమ్ లాగా పెడతారు. రాజకీయంలో ఉన్న ప్రధానమైన అంశం అదే, డివైడ్ అండ్ రూల్. కొంతమందిని అటు తిప్పేయడం, కొంతమందిని ఇలాగే శాసించడం, ఇదే జరుగుతుంది. అయితే సజ్జల గారు మాట్లాడుతూ 2070 వరకు కూడా ఒకవేళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం డబ్బులు చెల్లించినట్లయితే 3,70,000 కోట్ల రూపాయలు, అంటే సాధారణంగా ఒక బడ్జెటింగ్, ఒక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ఎంతైతే ఉంటుందో అంత బడ్జెటింగ్ పెన్షన్స్ కోసమే పక్కన పెట్టాల్సి ఉంటుంది. అది సాధ్యం కాని పని అని చెప్పేసి ఆయన మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు తెలియదన్న వ్యక్తి మరి సడన్గా ఈ లెక్కల జోస్యం ఎక్కడి నుంచి చెప్తున్నారో అర్థం కావట్లేదు. మీరేం చెప్తారు దానికి? దీనికి ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ 1 ఇయర్ బడ్జెట్ తాలూకు అమౌంట్ ఎంతైతే ఉందో 3 లక్షల చిల్లర కోట్ల చిల్లర, అది పట్టాలంటే కష్టం కదండి. ఇప్పటికే వీళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు డబ్బులు ఇవ్వదు మనకి లాస్ట్. బట్ ఇంక ఇదేంటంటే బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా 12,000 crores 12,000 crores 12,000 crores ఇచ్చిందన్నమాట. అదే లాస్ట్ దాన్నే సరిపెట్టుకుండా అన్నారు, కానీ ఇంకా లక్షల కొద్దీ వచ్చేటువంటి ఆలోచన లేదు కదా. ఈ 12,000 crores కూడా ఏదో మన పోలవరం దానికోసం ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు. అయితే కేవలం ఇక్కడ వాళ్ళకి వచ్చినటువంటి డబ్బు అటు ఏమీ లేదు. అదే అంటే వాళ్ళు రావాల్సిన డబ్బు లేకుండా లక్షల కోట్లు ఎలా చేస్తారు? కానీ వెళ్ళి అంటే ఎవరైతే వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని మామూలుగా జ్వాల పాడుతారు అన్నమాట. జ్వాల పాడి దీన్ని మర్చిపోయేలా చేస్తారు. ఓకే. అయితే ఇదే సమావేశంలో విద్యా దీవెన పథకం గురించి కావచ్చు, లేకపోతే అమ్మఒడి పథకంలో డబ్బులు వేయాల్సిన అంశం కావచ్చు, ఈ మంత్రిమండలి తీర్మానం ఒప్పందం చేసింది, అంటే అంగీకరించిందని చెప్పేసి ఒక మాట అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే హుకుంలా జారీ చేసి జీ హుజూర్ అనేటువంటి మంత్రిమండలికి సంబంధించి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ గురించి ఎందుకు సమావేశం పెట్టినట్టు? అంటే ఎందుకంటే వీళ్ళు ప్రజలకి మీరు చేరువవ్వాలి, ప్రజలకి మన పార్టీ తరఫున ఏంటంటే ఏదో భరోసా ఇవ్వాలి, ముఖ్యంగా మహిళా ఓటర్లను బాగా ప్లీజ్ చేయాలి, ఇవన్నీ సన్నిహితంగా చెప్పడం కోసం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. కానీ వీళ్ళు మీటింగ్ తాలూకు మెయిన్ ప్రధానమైన లక్షణం మహిళా ఓటర్లని దగ్గర చేర్చుకోవడం. మేము గెలిచినట్టు ఇంకాస్త ఎక్కువ ఫండ్స్ మీకు ఇస్తాము, మీ ఏ తాలూకు ప్రాబ్లం లేకుండా, మీకు ఏ సమస్య లేకుండా అన్నీ అన్నగా మామగా తమ్ముడుగా ఏదో ఇలా అతను చూసుకుంటాడని చెప్పడం కోసం తీసుకొచ్చాడు. కానండి అంటే ఈ రెండు ఒక నాయకుడు వాళ్ళ దృష్టిలో పడకూడదు అన్నమాట. ఎంతైనా మీకోసం పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే మాట్లాడతారన్నమాట. అదే చేయమని చెప్తారు, అదే చేస్తారు కూడా. ఎలక్షన్ అంతవరకు కూడా డబ్బులు కొట్టేస్తుంటాడు అన్నమాట. మామూలు కాదు, ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళకి డబ్బు బాగా అందినట్టు కొడతాడు, వెళ్తాడు. మామూలు ముద్దులు గుద్దులు అన్నీ ఉన్నాయి కదా, చేస్తాడు. చేసినా సరే ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఏమైనా కొంచెం తిరగబడినట్టయితే అలాగే ఉంటాడన్నమాట. అంటే బుకింగ్ ఏంటంటే కొంతమంది ఏమాత్రం చదువుకున్నా సరే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందేమో, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది కదా. ఇది ఎప్పుడు ఈ 4 లక్షల కోట్లు మెయిన్గా ఉంది, ఇది ఎప్పుడు తీరుస్తాడు? రాబోయే ఓడొచ్చి ఈ అప్పుని తీర్చగలుగుతాడా? పోనీ ఈయన్నే గెలిపించినట్టయితే ఈ 4 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పులు చేసినోడు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటే ఇంకో 5 లక్షల కోట్లు అప్పులు చేస్తారు కదా. ఆంధ్రలో మనకేం మిగులుతుంది? పేరున మొత్తం ఆంధ్రదేశంలో ఆ టోపోగ్రాఫికల్ ఆ మ్యాప్ చూసుకొని ఆ మ్యాప్ ప్రకారం అమ్మేసుకోవడమే. ఎక్కడెక్కడ భూమి ఖాళీగా ఉందో ఆ భూమిని అమ్మేసుకోవడం తప్ప ఇంకేమైనా మార్గం ఉందా? రాబడే మార్గం ఉందా? పరిశ్రమలు ఉన్నాయా? ఏమి లేదు కదా. అందువల్ల ఇది క్లిష్టంగానే ఉంటుందండి, అది తెలుసు. పరిపాలన చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆయన ఏమి చేయలేడు అంటే కాదంటే ఆ మహిళల మీద కొంచెం గ్రిప్ ఉందండి. నాకు తెలిసినంత మహిళలు లేదు, మనకి అసలు డబ్బుకి ఇబ్బంది లేకుండా మనకు డబ్బులు పంచిపెడుతున్నటువంటి అజ్ఞానంతో మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు అన్నమాట. అందువల్ల కొంత ఏదైనా ఉంటే ఉండొచ్చు, చూడాలి. మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలూకు మనుషులు, అలాగే మన పవన్ కళ్యాణ్ వాళ్ళ తాలూకు మనుషులు ఆ ఓటు విలువ తెలియజెప్పినప్పుడు, పరిపాలన విలువ తెలియజెప్పినప్పుడు అసలు ఎక్కడున్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనేది చక్కగా వాళ్ళకి చెప్పినప్పుడు ఏవైనా ప్రజల్లో మార్పు చైతన్యం వచ్చినట్టయితే గెలుస్తారు. లేదంటే మళ్ళీ ఈయన మాయమాటలు పడతారు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్